నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్‌లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను. ఇవాళ మనం డెంటల్ కేరీస్ లేదా పిప్పి పళ్ళ గురించి తెలుసుకుందాము. పిప్పి పళ్ళు, డెంటల్ కేరీస్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తదండి. ఇది మనం పిల్లలు తినే స్వీట్స్, పాలు, షుగరు ఇలాంటి తిండి పదార్థాలు పళ్ళకి అంటుకొని అక్కడ బ్యాక్టీరియా అనేవి గ్రో అయ్యి దానివల్ల పిప్పి పళ్ళు వస్తాయి. ఇవి మొదటిగా తెల్ల ప్యాచెస్ లాగా వచ్చి దాని తర్వాత అది బ్రౌన్ కలర్‌లో మారి చివరికి నల్లగా గుంటలు గుంటలుగా ఫామ్ అవుతాయి. అయితే ఈ పిప్పి పళ్ళు రాకుండా మనం పిల్లలకి ఏం తీసుకోవచ్చు, ఏం కేర్ తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకి 6 నెలల నుంచి 15 నెలల మధ్యలో మొదటి పన్ను వస్తుందండి. కానీ మనం తీసుకోవాల్సిన కేర్ మాత్రము పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది. పుట్టిన పిల్లల నుంచి 6 నెలల వరకు లేదా మొదటి పన్ను వచ్చేంత వరకు పాలు తాగిన తర్వాత ఒక గుడ్డతోటి దవడలు లోపలవి క్లీన్ చేస్తూ ఉండాలి. తర్వాత పన్ను వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఒక సాఫ్ట్ బ్రష్ తోటి రోజుకి 2 సార్లు పళ్ళని, దవడల్ని క్లీన్ చేస్తూ ఉండాలి. పెద్ద పిల్లలు అంటే 6 ఏళ్ల పైన పిల్లలు ఎవరైతే వాళ్ళంతకు వాళ్ళు బ్రష్ చేసుకోగలుగుతున్నారో ఆ పిల్లలు బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఒక పెద్దవాళ్ళు వెనకాల నించుని వాళ్ళు సరిగ్గా చేసుకుంటున్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకొక కామన్ రీజన్ ఈ పిప్పలు రావడానికి ఏమంటే పాల బుడ్డిలో పాలు తాగుతూ నిద్రపోవడం. ఈ అలవాటు ఉండడం వల్ల నోట్లో ముందు ఉన్న పళ్ళు కంటిన్యూస్గా పాలకి ఎక్స్పోజ్ అవ్వి అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి పిప్పి పళ్ళు అనేవి వస్తాయి. 1 ఇయర్ దాటిన వెంటనే ఎంత వేగంగా అయితే పాల బాటిల్ నుంచి గ్లాస్కి షిఫ్ట్ చేసుకోవడం మంచిది. ఇంకొక కేర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే పాలు తాగినా, ఏమైనా షుగర్ తిన్నా, స్వీట్స్ తిన్నా, చాక్లెట్స్ లాంటివి తిన్న తర్వాత నోరు పుక్కిలించడం లేదా నీళ్ళు తాగి మొత్తం నోరంతా క్లీన్ చేసుకోవడం వల్ల పిప్పలు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు మనము ఏ టూత్పేస్ట్ వాడాలి, ఏం టూత్బ్రష్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత వేయాలి అనేది తెలుసుకుందాం. మొదటి పన్ను వచ్చినప్పుడు ఈ 6 నెలల నుంచి 2 ఏళ్ల పిల్లలకైతే ఈ పళ్ళకి మనము ఒక ఆవగింజ అంత టూత్పేస్ట్ వేసి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తోటి పళ్ళు దవడలు క్లీన్ చేస్తూ ఉండాలి. కొంచెం ఉయ్యడం నేర్చుకున్న పిల్లలకైతే పీ సైజ్ అంటే బఠానీ గింజంత పేస్ట్ వేసి క్లీన్ చేసి పుక్కిలించాలి. ఎటువంటి టూత్పేస్ట్ వాడాలి అనే దానికి వస్తే మనకి 2 ఏళ్ల లోపు పిల్లలకైతే ఫ్లోరైడ్ అనే కంటెంట్ లేని టూత్పేస్ట్ వాడాలండి. 2 ఏళ్ళు దాటిన పిల్లలకైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ వాడితే సరిపోతుంది.